చిన్న చిన్న విషయాలకు ఇంత దారుణమైనటువంటి దాడులకు పాల్పడేటువంటి సంస్కృతి అనేది పాఠశాలల్లోకి రావడం జీర్ణించుకోలేకపోతున్నారు. గాయాలైనాయి కాబట్టి ఈరోజు దీని గురించి ఇంతవరకు మాట్లాడుకుంటున్నాం. ఇన్ కేస్ ఆ బ్యాట్ల దాడుల్లో, ఆ వస్తువుల దాడుల్లో, ఇనుపరాడ్ల దాడుల్లో ప్రాణాలు గనక కోల్పోతే పరిస్థితి ఏంటి విద్యార్థులది అనేటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. ఏదేమైనా కూడా ఇలాంటి ఘటనలు పాఠశాలల్లో, ఎక్కడ పాఠశాలల్లో అయినా కూడా ఏమాత్రం కూడా ఉపేక్షించడానికి వీలైనటువంటి పరిస్థితి ఖచ్చితంగా కల్పించాలి. యాజమాన్యాలు కానీ ప్రభుత్వాలు కూడా సీరియస్గా ఫోకస్ చేయాలి ఇలాంటి వాటిపైన. ఎందుకంటే స్కూల్ ఇంటర్ కాలేజీలోనే, ఆ టీనేజ్లోనే ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది విద్యార్థులకి. వీటిని పూర్తిగా మొదట్లోనే తుంచకపోతే అది క్రమక్రమంగా మరింత విజృంభించి అన్ని పాఠశాలలు కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితికి వస్తే ఏం జరుగుతుందో అనేటువంటి ఒక భయాందోళన విద్యార్థుల్లో కలిగితే, దాడులు చేసుకుంటే, ఇలాంటి పరిస్థితి ఏర్పడితే తమ భవిష్యత్తు ఏమైపోతుందో అనేటువంటి ఒక భయాందోళన వారికి కలగజేయగలిగితే, లేకుంటే బాధ్యతను గుర్తు చేయగలిగితే ఇలాంటి దాడులు మరలా జరగకుండా ఉంటాయి. దానికి సంబంధించి ప్రభుత్వం కానీ, ఆ పాఠశాలలు కానీ, తల్లిదండ్రులు కూడా దీంట్లో కొంత చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారానికి వెళ్ళి అక్కడ మాట్లాడతారు, ఏం జరుగుతుంది స్కూల్లో, ఎవరితోనైనా గొడవ పడుతున్నారా, ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయో తెలుసుకునేటువంటి పరిణామం వారు కూడా చేయాలి. ఏదేమైనా కూడా ఈరోజు జరిగినటువంటి యొక్క దారుణమైనటువంటి ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి దుర్ఘటనలు మరలా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్లు వినపడుతున్నాయి. వాళ్ళ రూమ్లో స్టడీ అయిపోగానే 9 o'clock లొల్లి అవుతుంది. దీనిలో పోయి చూడడానికి పోయారు. పోగానే బయటకు అంటే బయటకు వచ్చినాం. తర్వాత వాళ్ళంతా నెట్టేసి వాళ్ళు నెట్టేసుకుంటే మేము వండుకున్నాం. తర్వాత సార్ వాళ్ళు వచ్చినాక అందరూ వండుకున్నాం. మళ్ళీ సెకండ్ సాంగ్ అయితే సార్ వాళ్ళు వచ్చారు. మేము వండుకున్నాక నైట్ 11:50 అట్లా వచ్చి నన్ను లేపితే నేను నిరమబ్బులు ఉన్న షర్ట్ పట్టుకుంటే గుండెలన్నీ ఇస్తుంది. లేచి ఇట్లా నిలబడ్డా షర్ట్ చూసిపోయింది. అతను కారు పట్టి గుంజి కొడుతున్నావు, నేను బెడ్ పడుతున్నావు, మొత్తం నీళ్ళు ఆడుతున్నాడు. తర్వాత 10th వాళ్ళు చాపలు నేను పైకి ఎక్కిన బ్యాట్లు వికెట్ చేసుకొని పోతున్నాను. తర్వాత కొంతమంది వచ్చారు, మా వాళ్ళు ఆపుకుంటే నాకు ఒక గ్యాప్ దొరికింది. ఆ గ్యాప్కి వెళ్ళి నేను ఎస్కేప్ అయ్యింది. బయటకు వచ్చినప్పుడు సార్ వాళ్ళు వచ్చారు అంటే మళ్ళీ నేను స్కూల్లోకి వస్తే నన్ను వచ్చి తీసుకెళ్ళాను. సార్ వాళ్ళతో మాట్లాడి పోయి అనుకోమని